పాండురంగ స్వామి పరమ భక్తులు పుండరీకుని దేవాలయం డే 2లో భాగంగా మొదట పండరిపురంలోని పుండరీక దేవస్థానం దర్శించబడినది. అలాగే చంద్రభాగా తీర్థం అందరూ పవిత్రంగా స్నానం ఆచరించి ఆ తర్వాత మొదట పుండరీకును దర్శనం చేయించుకొని నెక్స్ట్ పండరినాథ్ దర్శనానికి బయలుదేరుతున్నాం. ఇక్కడ ఫోటోలు తీనారు, వీడియోని తీనారు, అయిన ప్రయత్నం చేస్తాం. పుండరీక దేవాలయం ఇక్కడే మహానందీశ్వరుడు. ఈ కిటికీ సందులో నుంచి పుండరీకుని దర్శనం చేసుకుందాం. పుండరీక దేవుడు ఒరిజినల్ దర్శించుకోండి. పవిత్ర చంద్రభాగా నది రెండవ రోజులో భాగంగా ఇరుగు శివకుమార్, గురుప్రసాద్, రిటైర్డ్ టీచర్ గురుమూర్తి, ఇంకా భజన భక్త బృందం, శ్రీనివాసులో యుతీష్ మిగతా భక్త బృందంతో కలిసి సందర్శించడమైనది. ఈ పుండరీక దేవాలయం నుంచి నేరుగా పండరినాథుని దర్శనానికి బయలుదేరుతున్నాం. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, వందల వేల నాటి చరిత్ర కలిగిన దేవాలయాలు ఈ పవిత్రమైన పండరీపురం. ఈ పండరీపురం గుడి స్వామి భక్తుడి ఉండే మన పుండరీక దేవస్థానంలో పాండురంగ స్వామి. పరమ భక్తుడైన పుండరీకుడు పాండురంగ స్వామి. పుండరీక దర్శనం, పుండరీక స్వామి పండరిపురం పాండురంగ స్వామి పరమ భక్తుడైన పుండరీక దర్శనం జరిగినది. అన్నా సూపర్. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పుండరీక దేవాలయం మరియు భజన భక్త బృందం, వేల ఏళ్ళ చరిత్ర కలిగిన చంద్రభాగా నదిలోని దేవాలయాలు ఈ పండరిపురం వీక్షించండి. రెండవ రోజులో భాగంగా గుడివారపల్లెం భక్త బృందం ఇరుగు బ్రహ్మయ్య గారి ఆధ్వర్యం, ఇరుగు ముందత్వం గారి ఆధ్వర్యం, పరమ గురువులు గూడూరు నివాసులు వాళ్ళ ఆధ్వర్యంలో చంద్రభాగా తీర్థములో పుండరీక దర్శనం జరిగినది. నేను కనపడుతున్నాను గుళ్ళంతా.
పరమ భక్త పాండురంగనికి జై, పుండరీకునికి జై. చరిత్ర కలిగిన వేల ఏళ్ళ నాటి కట్టడాలు ఎంత ఉధృతంగా ఈ చంద్రబాగ నది ప్రవహించిన చెక్కు చెదరని దేవాలయాలు. పుండరీక దేవస్థానం, స్వామి పరమభక్తుడైన పుండరీక దేవస్థానం చంద్రబాగ నదిలోనే ఉంటుంది. ఇంతకు మునుపు మేము ఈ పండరపురం చంద్రబాగ తీర్థం దర్శించినప్పుడు దాదాపు 90% ప్రవహిస్తూ ఉండేది ఈ చంద్రబాగ నది. ఈరోజు 90% తగ్గిపోయింది వేసవి వల్ల. అయినా చంద్రబాగ తీర్థంలో ప్రవహిస్తూనే ఉంది చంద్రబాగ నది. చంద్రబాగ నది పుండరీక స్థానం నుంచి పుండరీకుని దేవాలయానికి పోయే దారి. చరిత్ర కలిగిన గుళ్ళు పునరుజ్జీవింపజేస్తున్నారు. మళ్ళీ కుంభాభిషేకం దిశగా ప్రయత్నం చేసి కొత్తగా నిర్మిస్తున్నారు. నామదేవ విగ్రహం. పండరీనాథుని దేవస్థానానికి దర్శనానికి పోయే క్యూ. ఇది క్యూ లైన్. పండరీనాథ్ దర్శించేదానికి క్యూ లైన్. దాదాపు 7-8 గంటలు పడుతున్నామని చెప్తున్నారు. క్యూ లైన్ పండరీపురంలోని పండరీనాథ్ దర్శించేదానికి క్యూ లైన్. శ్రీ మహాగణపతి పండరీపురం వేల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన దేవాలయాలు. పవిత్ర చంద్రబాగ నది తీర్థం. మేము బస చేసిన ధర్మశాల అఖిల భారత పద్మశాలి ధర్మశాల పండరిపూర్. అక్కడికి వచ్చి ముత్యాల స్థలాన్ని వదిలిపెట్టి ఆ దారాన్ని కొట్టేసి ఆ ముత్యాలని అట్లా ఇట్లా ముగ్గులు అలంకరించిందండి. ముత్యాల ముగ్గు వేసింది చిలుక. అదే నా గురి ముందు వచ్చేసి ఈ చిలుక వచ్చేసి పండరిపురం యాత్ర 2వ రోజు భాగంగా సామూహిక ప్రవచనకర్తలు, ఈ పండరిపురం భక్తులు అందరూ సమావేశం. ఇట్లా ఉంటుందండి. ఏం కనపడుతుంది అక్కడికి? కనపడుతుందండి ఉంగరం ఉందా? ఉంగరంలో రాయి ఉందా? ఈ రాయి తడుగు కనపడుతూ ఉంటుంది. నా దాన్ని తింటూ స్వామివారికి పెట్టినటువంటి తీర్థంలో ఒక పుష్పం ఉంటే ఆ పుష్పంలో ఉండే తేనెను తాగుదామని చెప్పి దాంట్లో పోయి ఆ తీర్థాన్ని తాగిందట. చూడండి, తేనె పోయి తీర్థాన్ని తాగితే నువ్వు కూడా నా భక్తురాలుగా అంటే స్వామివారి యొక్క తీర్థానికి అంత గొప్పతనం ఉందనండి. భక్తులుగా చేసుకుంటాడు. తీర్థం చేసుకుంటే అక్కడ ఊరికంటే చిన్నుతే చాలు అంత గొప్ప భక్తులు అయిపోతారు స్వామివారికి. ఇలాగా ఒక ఆయన తపస్సు చేశాయండి. స్వామి నాకు పిల్లలు 2 పిల్లలు కావాలని.
ఆ భార్య ఇద్దరు భర్త ఇద్దరు చాలా మంచి వాళ్ళండి. పిల్లలు కావాలంటే స్వామి కోరుకుంటాడా, వచ్చి కోరుకున్నారు. ఆ పాల బిందువు ఏదైతే పడ్డదో ఆ బిందువులో నుంచి ఒక అమ్మాయిగా వాళ్ళ ఇంట్లో పుట్టింది. ఆమె పేరేం పేరంటే సుశీల ఆమె పేరు. ఏం పేరు? ఆ ఆవు పాల బిందువు ఉంది కదా ఒకటి. డే 2లో భాగంగా ఈ వీడియో తీయడమైనది. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం.